ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, వారు నిన్ను ఎత్తుకొని భరించుదురు. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము. ఒక పర్యాయము ఒక తల్లి ఒక ప్రార్థనా కూటమునందు పాల్గొనియుండగా ఆమె యొక్క చిన్న కుమార్తె మందిరావరణములో నుండి మెల్లగా జారుకొని వీధిలోనికి వెళ్ళిపోయెను. కూటము జరుగుచుండగా అకస్మాత్తుగా భయంకరముగా కీచుమని శబ్దము చేయుచు ఒక కారు సరిగ్గా చర్చి ముందు నిలవబడిపోయెను. బిడ్డ తన ప్రక్కన లేకపోవుట గమనించి ఆ తల్లి మిక్కిలి భీతి నొందెను. వెంటనే బిడ్డ కొరకు వేగముగా బయటకు పరిగెత్తుకుని వచ్చి చూడగా ఆ బిడ్డ నిశ్చింతగా రహదారి ప్రక్కన కూర్చుండి ఉండెను. కారు డ్రైవరు నిశ్చేష్టుడుగా కనబడుచుండెను. ఎలిజబెత్, ఏమి సంభవించినది అని తల్లి భయాందోళనతో అరిచెను. కారు వచ్చుచుండుట నేను చూడలేదు. నేను వీధి మధ్యలోనికి పరిగెత్తియున్నాను. కారు నాకు తగిలినది గాని ఒక దేవదూత తన చేతులతో నన్ను పైకి ఎత్తి ఇక్కడ కూర్చుండబెట్టెను అని ఎలిజబెత్ నెమ్మదిగా జవాబిచ్చెను. ఆ తల్లి తన కుమార్తె శరీరమంతటిని పరీక్షించి చూడగా ఆమె శరీరముపై ఒక్క దెబ్బ గాని ఒక్క గీత గాని లేదు. డ్రైవరుకు ఏమీ అర్థము కాక దిగ్భ్రాంతితో చూచుచుండెను గాని ఎలిజబెత్ మాత్రము మిక్కిలి నిమ్మలముగా మనోహరమైన దేవదూత వలె కనిపించెను. ఎంత తరచుగా ప్రభువు యొక్క దూత మనలను కీడు నుండి అపాయము నుండి తప్పించుచుండెను. అయితే వాటన్నిటి నిమిత్తమై మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవచ్చును. మనమేలాగు సంరక్షింపబడుచున్నామో మరియు కాపాడబడుచున్నామో కూడా గ్రహింపకయున్నాము. మనమెంతగా ఆశీర్వదింపబడిన జనులము. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10-12 వచనములు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.